నందీశ్వరుడు ఎవరు కుమారుడో మీకు తెలుసా? పురాతన కాలంలో శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. శిలాదుడు కఠోర తపస్సు చేసి శివుడు నుంచి వరంగా నీలాంటి కొడుకు విధేయుడు కావాలని వరం పొందుతాడు. ఆ తర్వాత శిలాదుడు మహర్షి తన తనయుడైన నందికి అన్ని వేదాలు పురాణాల జ్ఞానాన్ని అందిస్తాడు. ఒకసారి కొంతమంది మునులు శిలాద మహర్షి ఆశ్రమానికి ఆదేశం మేరకు నందీశ్వరుడు వారికి బాగా సేవ చేస్తాడు. అప్పుడు తన కుమారుడిని దీర్ఘాయువుగా ఉండమని ఆశీర్వాదం ఇవ్వాలని శిలాదుడు కోరాడు. అయితే ఆ ఇద్దరు మునులు అలా దీవించడానికి నిరాకరించారు. ఎందుకంటే నంది అల్పాయుష్కుడని చెప్పారు. శిలాద మహర్షి తన కొడుకు అల్పాయుష్కుడని తెలిసి చాలా బాధపడతారు. అప్పుడు నంది తన తండ్రితో శివుడు వరంతో జన్మించిన తనను ఆయన మాత్రమే రక్షిస్తాడని చెప్తాడు. దీని తర్వాత శివుడికి అనుగ్రహం కోసం నంది తపస్సు చేయడం మొదలు పెడతాడు. నందీశ్వరుడు తపస్సును సంతోషించిన శివుడు ప్రత్యక్షమై అతనిని వాహనంగా చేసుకుంటాడు. నందీశ్వరుడు భక్తుల కోరికలను వింటాడు. శివుడు తపస్సు పూర్తయిన తర్వాత భక్తుల కోరికలను శివుడికి నందీశ్వరుడు చెప్తాడట. సబ్స్క్రైబ్.